కర్ణాటక విజయపుర జిల్లా మనగులి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. మరో 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. దంపతులు భాస్కర్, భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్నాతో పాటు కార్ డ్రైవర్ మృతి చెందాడు. దేవుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక విజయపుర జిల్లా మనగులి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. దంపతులు భాస్కర్, భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్నాతో పాటు కార్ డ్రైవర్ మృతి చెందాడు. దేవుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక విజయపుర జిల్లా మనగులి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ఆశా, అసలు పాషా సిద్ధంగా ఉన్నారు. పాషా, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? దేవి జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దేవుని దర్శనం కోసం కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళినటువంటి వారు తెలుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు డ్రైవర్తో సహా 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గద్వాల జిల్లాలోని మల్లెంగొడ్డి గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. ఈ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4గురు, అదే మాదిరిగా మరి డ్రైవర్ అయినటువంటి శివప్ప అక్కడికక్కడ మృతి చెందారు. విజయపుర జిల్లా మనగులి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మృతదేహాలన్నీ కూడా వారి స్వగ్రామానికి తరలించే చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత స్వగ్రామానికి మృతదేహాలను తరలిస్తామని చెప్తున్నారు. దీనిపై ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. కొంతమంది